ఓకే. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి గాజుల ముఖేష్ గారు ఉన్నారు. ఈయన జేఏసీ చైర్మన్గా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి ఏంది? ఆటో కార్మికుల వైపు ఈ ప్రభుత్వం చూసే పరిస్థితి కూడా లేదు, ఎక్కడ మాట కూడా మాట్లాడతలేరు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రవాణా మినిస్టర్ కూడా కావచ్చు. ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆటో కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంది. 18 నెలల క్రితం మహాలక్ష్మి పథకం పెట్టారు. ఆ మహాలక్ష్మి పథకం అనేది ఎవరు కూడా అడిగింది కాదు, అయినప్పటికీ ఓట్లు దండుకోవడానికి పెట్టినటువంటి పథకం. ఆ పథకం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పథకం ద్వారా ఆటో కార్మికులకు నష్టం జరుగుతుందన్నది గ్రహించి, ఆటో కార్మికులు వ్యతిరేకంగా మాకు ఓట్లు వేస్తారన్నది గ్రహించి, వెంటనే ఆటో కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళని మేము కడుపులో పెట్టి కాపాడుకుంటాం అని మాయమాటలు చెప్పి దాదాపు 75% మంది ఆటో కార్మికుల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేయించుకున్న మాట వాస్తవం. వేయించుకున్న తర్వాత నేటి వరకు ఆటో కార్మికులు దాదాపు 80 పైచిలకు మంది ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఎక్స్గ్రేషియా కాదు, కనీసం పరామర్శించలేదు. కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మంత్రులు కానీ ఎవరు కనీసం పరామర్శించిన దాఖలాలు లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. అయినప్పటికీ మేము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా ఇప్పటికీ 2 సార్లు ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. మా రవికుమార్ గారి ఆధ్వర్యం లోపల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడం, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోరితే నేటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఈ విధంగా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఆటో కార్మికులను అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, వెంటనే మా యొక్క ఆటో కార్మికుల బాధలను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. మా ఆటో కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోని భాగంగా మేమందరం చేస్తున్నటువంటి డిమాండ్, ప్రతి నెల ఆటో కార్మికునికి 12,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణం ఇచ్చి ఆ ఆటో కార్మికులను కాపాడాలా, ఫైనాన్స్ బారి నుంచి తప్పియాలి. దీనికి తోడుగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి పెన్షన్ రూపకంలో ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే, యాక్సిడెంటల్గా డెత్ అయితే ఒక 25 లక్షల రూపాయలు, సహజంగా మరణిస్తే ఇవాళ రైతు ఏ విధంగానైతే మరణిస్తే వారికి ఒక 5 లక్షలు వాళ్ళ కుటుంబాన్ని ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఆటో కార్మికునికి కూడా ఇవ్వాలి. ఇంకా ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు వెంటనే ఒక 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ప్రధానమైన డిమాండ్ తోటి ఈనాడు ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే మా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించని ఎడల రేపు రాబో రోజులలో అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఆటో జేఏసీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.